నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। రోడ్డు ఎక్కిన కొయ్యూరు గురుకుల విద్యార్థులు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి తరగతులు జరిగేటట్టు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి। ఎస్ఎఫ్ఐ అల్లూరి జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ గురుకుల కళాశాలలో ఉపాధ్యాయులు అధ్యాపకులు 28 రోజులుగా వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నిరసన దీక్షలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో గురుకుల విద్యార్థులు రోడ్డు ఎక్కే పరిస్థితులు తలెత్తేని అల్లూరి జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన కృష్ణ అన్నారు। శుక్రవారం మండలంలో ఉన్న గురుకుల కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అధ్యాపకులు సమస్యలు పరిష్కరించి ఉపాధ్యాయులు తరగతి గదులకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ మాట్లాడుతూ గురుకుల కళాశాలల పాఠశాలలో ఔట్సోర్సింగ్ ద్వారా 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వారిని సిఆర్టీలుగా మార్చి ఐటీడీఏ అధికారులు ఉపాధ్యాయులను పాఠశాలలకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని, లేకుంటే విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు నిరసనలు భారీ ఎత్తున చేపడతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। అలాగే గిరిజన సంఘం అధ్యక్షులు సూరిబాబు మాట్లాడుతూ 28 రోజులకు రోడ్డు మీద కూర్చొని ఉపాధ్యాయులు ధర్నాలు చేస్తున్న ఐటీడీఏ అధికారులు కనికరం కూడా చూపకుండా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు। ఈ నిరసన కార్యక్రమంలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు। సతీష్ మోహన్ మా ఊరు పిప్పలదడ్డి। చాలా రోజులుగా టీచర్స్ లేని వల్ల స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, టీవీకి అంకితం అవుతున్నారు। అలానే టీఆర్ఎస్ని మార్చాలని కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని పంపించాలని కోరుకుంటున్నాం, మళ్ళీ టీచర్స్ని మళ్ళీ మా దగ్గరికి అందించాలని కోరుకుంటున్నాం సార్। చాలా హాస్టల్లో హెల్త్ వర్కర్స్ లేకుంటున్నారు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు। చాలా చోట్ల కూడా ఈ ఏజెన్సీ 11 మండలంలో గడిచిన కొంతకాలంలో చాలా మంది పిల్లలు చనిపోయారు। మనం ముందుగానే చెప్తున్నాం, ఏంటి సరైన మందు సదుపాయాలు కల్పించండి, పిల్లలకి ఆరోగ్యం బాగుంటా లేదు, అన్ని రకాల సదుపాయాలు కల్పించండి అని చెప్పేసి అడుగుతున్నాం। అలాగే విద్యతో పాటు వాళ్ళకి ఉన్నటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తే ఈరోజు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మనం ఈరోజు చెప్తున్నాం। ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, కానీ మీకు ఇచ్చేటువంటి మెనూ ఛార్జ్ చాలా తక్కువ। అక్కడే అన్ని రకాల వస్తువులు అన్నీ అక్కడే కొనాలంటే చాలా ఇబ్బందే కాదా? పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా ఈరోజు పిల్లలకు పెంచండి, డబ్బులు పెంచండి। కృష్ణ అల్లూరు సీతారామరాజు జిల్లా కార్యదర్శి ఈరోజు మండల కేంద్రం గురుకుల పాఠశాల విద్యార్థులతో గేటుకు నిరసన చేయడం జరిగింది। ఎందుకనం చేస్తున్నామని, ఈరోజు నెల రోజులు టీచర్లు సమ్మెలు ఉంటే మా పాఠశాలలో మేము నెల రోజులు నష్టపోయాము। అందుకావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము, మా టీచర్ని పాఠశాల పంపాలి, అవుట్సోర్సింగ్ టీచర్ అంటే రెగ్యులర్ చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము। మా ట్రైబల్ టీచర్లు ఏం పాపం చేశారు, ఏ పుణ్యం చేశారు, ఆ రోడ్డు కూడా ఉంచడం ఇది కరెక్ట్ కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము। కాబట్టి మా టీచర్ని వెంటనే పాఠాలు చెప్పించినట్టు చేయాలి, మా టీచర్ వెంటనే రెగ్యులర్ చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేయడం సిద్ధంగా ఉంటాము। మా టీచర్లు కానీ లెసన్ మా పాఠశాల రాకపోతే విద్యాశాఖ మంత్రి ఒకటే ప్రశ్నిస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాము, అయ్యా మా టీచర్లకి పాఠశాల పంపకుండా పాడేలోని ధర్నా దీక్షలు కూర్చుంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ పాఠశాల చూస్తే బోర్డు కాడ వెళ్ళి పరిమితంగా అయిపోయారు విద్యార్థులు।
ఆ బోర్డు చూసుకుంటూ ఉంటున్నారు కానీ లెసన్ చెప్పని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకావున మా ట్రైబల్ టీచర్ని వెంటనే పంపాలి. మా ట్రైబల్ టీచర్ ఇక నియమించుకుంటే వేరే వాళ్ళు ఎవరిని నియమిస్తే తగులుతామని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము. కాబట్టి మా టీచర్లు ఏం పాపం చేశారు, ఏ పుణ్యం చేశారు ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. అందుకాబట్టి వెంటనే పంపాలి, పరిష్కారం చెయ్యాలి. విద్యారంగం పరిష్కరించే పోరాటం చేస్తాము. ఇదే ఈరోజు గురుకుల పాఠశాల కొయ్యూరు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. అన్ని గురుకుల పాఠశాలకు రోడ్ ఎక్కిస్తాం, అన్ని విద్య సంస్థకు రోడ్ ఎక్కించే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అడుగుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి, వాళ్ళకి పరిష్కారం చేయాలి. విద్యాశాఖ మంత్రి చర్చలు పెట్టి హౌస్ సోర్సింగ్ టీచర్ని రెగ్యులర్ చేయాలి, వాళ్ళకి వెంటనే పంపాలని రోజు ఎస్ఎఫ్ఐగా నేను డిమాండ్ చేస్తున్నాను. అందుకాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఉధృత చేస్తాం. ఈ చలికాలము షట్టర్స్ ఇవ్వాలి, జర్కిన్స్ ఇవ్వాలి, పాఠశాల పరిష్కారం చేయాలి, కొత్త బాణం నియమించాలి, కొత్త పాఠం నియమించాలని ఎస్ఎఫ్ఐగా పూర్తి చేయడము. మెయిన్ ఛార్జీలు పెంచాలి, కాస్మెట్లు పెంచాలి. దాదాపు ఈరోజు ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే 16 మంది విద్యార్థులు చచ్చిపోతే ఒక్కడికి విత్తనం జరిపించిన పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే పూర్తిగా విత్తనం జరిపించాలని ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు కానీ పాఠశాల కానీ ఉపాధ్యాయులు రాకుండా ఉంటే నిరంతరం పోరాటం చేస్తామని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నా. కొయ్యూరు పాఠశాల రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, వీళ్ళకి విద్యను అందించాలి. ఇది మేము హెచ్చరిక ఇస్తున్నాం ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.